ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా మరియు దసరా సందర్భంగా ఈ రెండు పండుగలు కలిసి రావడము వలన ఇక్కడ తెలంగాణ ఉప్పు కారం ఎక్కువగా తినేటువంటి ప్రజలకు ఇది కొత్త ఏమీ కాదు. కాబట్టి ఎంత ముందు జాగ్రత్తగా వ్యవహరించడం జరిగింది అంటే పోసేటువంటి వాళ్ళు బార్ షాపుల ముందు, వైన్ షాపుల ముందు ఎంతో అడ్వాన్స్గా తమకు కావాల్సినటువంటి ఇవాటి దసరా గురించి తీసుకొని రిజర్వ్ పెట్టుకున్నారు. అట్లాగే రోడ్ల మీద కూడా ఈ యొక్క మాంసం కటింగ్ చేసుకుని పంచుకోవడం కూడా రోడ్ల మీద కనబడింది. కాబట్టి ఎంత ముందు చూపు ఉందో ఇప్పుడు ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా దసరా పండుగను మనసారా తృప్తిగా నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళ ప్రకారమే నిన్ననే దసరా పండుగ ఏర్పాట్లు అయిపోయినవి. ఇవాళ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇవాళ డ్రై డేగా దేశమంతా అనగా ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రం డ్రై డేగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ముందు చూపు ఎంత బాగుంటుంది, జీవితంలో ఉందా లేదా అనే అంశం అయితే తెలియదు. కానీ బహుశా ఎవరి కుటుంబాలకు వాళ్లకు ముందు చూపే ఉంటుంది, లేకుంటే ఎవరికి ఉంటుంది, లేకుంటే తెలంగాణ బ్రతికేది ఎట్లా, బట్ట కట్టేది ఎట్లా, ఇప్పటిదాకా ఎన్ని పోరాటాలు చేసేది ఎట్లా అంటే బహుశా ఈ కారణంగానే కావచ్చు. కడుపు నిండా జీవించాలి, కడుపు నిండా తినాలి, మనసారా మాట్లాడాలి, మనసారా బ్రతకాలి అనబడేటువంటి ఈ తెలంగాణ సంస్కృతి తెలంగాణను బ్రతికిస్తుంది.